మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. టీవీకే పార్టీ అధినేత విజయ్ పై పెరవల్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. విజయ్తో పాటుగా సుమారు 5,000 మంది కార్యకర్తలపైన కూడా కేసులు పెట్టారు. అనుమతికి మించి లౌడ్ స్పీకర్లతో పాటుగా అంబులెన్స్కు ఆటంకం కలిగించారనేటువంటి ఆరోపణలతో కేసు నమోదు చేశారు. ప్రధానంగా డీఎంకే ప్రభుత్వంపైన విరుచుకుపడుతున్నారు టీవీకే అధ్యక్షుడు విజయ్. అన్యాయంగా టీవీకే కార్యకర్తలపైన కేసులు పెడుతున్నారని, విలాసవంతమైనటువంటి జీవితాన్ని వదులుకొని ప్రజల కోసమే రాజకీయాల్లోకి వచ్చానంటున్నారు విజయ్. అయితే తాజాగా విజయ్ పైన పెట్టినటువంటి కేసుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ఎన్నికలు పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నటువంటి తరుణంలో ప్రచారం మాత్రం హోరెత్తిస్తున్నటువంటి పరిస్థితుల్లో సో విజయ్తో పాటుగా తాజాగా నమోదైనటువంటి కేసుకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? సిరాజ్, వరుసగా టీవీకే అధ్యక్షుడు విజయ్ పైన పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. మరోపక్క ఏదైతే విజయ్ ఎక్కడ ప్రచారం చేసినా భారీ స్థాయిలో జనసందం హాజరవుతున్నారు. అటు టీవీకే అభిమానులు కావచ్చు, టీవీకే ప్రజలు కావచ్చు. ఒక రకమైన ఉద్వేగము, మరోవైపు సెంటిమెంట్, సినీ గ్లామర్, ఇలా వరుసగా అన్ని సంఘటనలు విజయ్ కలిసి రావడం, విజయ్ సభలకు భారీ స్థాయిలో జనాలు పోటెత్తి రావడంతో ఏదైతే అక్కడ జరుగుతున్న ప్రచార కార్యక్రమంలో లౌడ్ స్పీకర్లు ఉపయోగించడం కానీ లేదా వైలెన్స్ ఎక్కువ చేస్తున్నారు అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేశారనే సమాచారం మనకు వినిపిస్తుంది. విజయ్ తో పాటు దాదాపు పెరవల్లూరు పోలీస్ స్టేషన్ లో టీవీకే అధ్యక్షుడు విజయ్ తో పాటు దాదాపు 5,000 మంది కార్యకర్తల పైన పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా అనుమతికి మించి, ఏదైతే పోలీసులు ఇచ్చిన అనుమతికి మించి లౌడ్ స్పీకర్లు ఉపయోగించడం, మరోపక్క అంబులెన్స్ వాహనానికి ఆటంకాలు కల్పించడం లాంటి అంశాలపైన నేరుగా పోలీసులు కేసులు నమోదు చేయడం జరిగింది. ఈసీ పరిధిలో ఏదైతే ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత యంత్రాంగం అంతా ఈసీ పరిధిలో ఉంటుంది. నేరుగా పోలీసులు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం కేసులు నమోదు చేశారు. ఇక్కడ ప్రధానంగా టీవీకే అధ్యక్షుడు విజయ్ పర్యటిస్తున్న ప్రాంతాల్లో మాత్రమే ఇలాంటి ఆంక్షలు ఉన్నాయి. అయితే ముఖ్యమంత్రి ఏదైతే స్టాలిన్ తన సొంత నియోజకవర్గం కొలత్తూరు పర్యటనలో కూడా ఓపెన్ టాప్ జీప్ ఉపయోగించారు, భారీ స్థాయిలో లౌడ్ స్పీకర్లు పెట్టారు. సీఎం కు లేని ఈ ఆంక్షలు నాకెందుకు అంటూ ఆయన ప్రశ్నించిన నేపథ్యం ఉంది. అయితే నిన్న ఏదైతే కొలత్తూరు నియోజకవర్గంలో కూడా విజయ్ పర్యటించారో ఆ పరిస్థితుల్లో కేవలం 2 నిమిషాలు అక్కడ 2 నిమిషాలు మాత్రమే ప్రసంగించిన పరిస్థితి ఉంది. వరుసగా పోలీసుల ఆంక్షల వల్లే తన పర్యటనలకు ఆటంకం కలుగుతుంది, మరోపక్క తన పర్యటనలు రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటూ విజయ్ ఒక రకంగా అసహనం వ్యక్తం చేయడమే కాకుండా నేరుగా ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు. తన పార్టీ కార్యకర్తలు తన మీద ఎన్ని కేసులైనా పెట్టుకోవచ్చు, కానీ తన పార్టీకి సంబంధించిన కార్యకర్తల పైన 5,000 మంది పైన కార్యకర్తల పైన ఇక్కడే కొంత ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకంటే కొంతమంది పార్టీ ప్రముఖులు లేదా పార్టీకి సంబంధించిన ఏర్పాట్లు చేసిన వారిపైన కాకుండా 5,000 మంది మీద ఒకేసారి కేసు ఏ విధంగా బనాయించారు, ఏ ప్రాతిపదికన బనాయించారు? రెండోది కూడా విజయ్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి విమర్శిస్తున్నారు, ఈసీ చర్యలను కాదు. దీన్ని ఎలా చూడాలంటారు? సిరాజ్, ఇక్కడ ప్రధానంగా విజయ్ నిర్వహిస్తున్న సభలకు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి నేరుగా ఫిర్యాదు చేశారు. కుమార్ అనే ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు అనుమతికి మించి లౌడ్ స్పీకర్లు ఉపయోగించారు. సభలో దాదాపు 30 లౌడ్ స్పీకర్లు ఉపయోగించి శబ్ద కాలుష్యానికి పాల్పడ్డారు, శబ్ద కాలుష్యం జరిగిందంటూ తాము ఇచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించలేదు. అదేవిధంగా భారీ జనసందోహంతో ట్రాఫిక్ జాము, మరోపక్క స్థానికంగా ప్రజలు ఇబ్బంది పడ్డారు అనే అంశాలపైన నేరుగా 5 సెక్షన్ల కింద ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఎలక్షన్ మానిటరింగ్ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకే విజయ్ పైన కేసులు నమోదు చేశారు. మాకు ఎలాంటి కక్షపూరిత చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదంటూ మరోవైపు పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా టీవీకే విజయ్ వర్సెస్ స్టాలిన్ ఏదైతే అధికార పార్టీ పైన తీవ్ర విమర్శలు చేస్తున్నారు. డిఎంకే పాలనే అవినీతిమయమైంది, డిఎంకే కుటుంబం దోచుకోవడానికి మాత్రమే అధికారం లేకొచ్చిందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇటు రాజకీయాల్లో కలకలం రేపాయి. మరోపక్క ఒక్కసారి మనం విజయ్ ఏం మాట్లాడారా అనే అంశాన్ని మనం ఒకసారి గమనించినప్పుడు తాను విలాసవంతమైన జీవితాన్ని వదులుకొని రాజకీయాల్లోకి వచ్చానని, తనకు బాధపడడం తెలుసు, బాధలు అనుభవించడం తెలుసు, నాకు రాజకీయాలు కొత్త కావచ్చు కానీ తాను ఇబ్బందులు ఎదుర్కోవడం సర్వసాధారణం అంటూ విజయ్ వ్యాఖ్యానించారు. మరోపక్క రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదు, మత్తు పదార్థాల చలామణి పెరిగింది, వీటినన్నిటికీ స్టాలినే కారణం అంటూ ఆయన ప్రధానమైన వ్యాఖ్యలు చేశారు. మరోపక్క డిఎంకే అవినీతి
ఈ అవినీతి డిఎంకే కుటుంబ పాలన నడిపిస్తుంది. దాదాపు టాస్మిక్ కుంభకోణం, టాస్మిక్ లో 1000 కోట్ల కుంభకోణం జరిగిందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలే కాకుండా మరోపక్క నిరుద్యోగ సమస్య రాష్ట్రంలో విపరీతంగా ఉందంటూ డిఎంకే పైన విరుచుపడ్డారు. మొత్తం వ్యవహారాన్ని గమనించినప్పుడు అటు డిఎంకే, అటు టీవీకే, ఇటు డిఎంకేతో పాటు అన్నా డిఎంకే కూడా భారీ స్థాయిలో హామీలు ఇచ్చింది. ఈ ఎన్నికల్లో మహిళల ఓట్లు కొల్లగొట్టడమే ప్రధాన అంశంగా ఎన్నికల ఎజెండాగా ఆ పార్టీలు ముందుకెళ్తున్నాయి. ఒకవైపు మహిళలకు 1000 రూపాయలున్న 1000 రూపాయలు ఆర్థిక సాయం ఇస్తున్న ఆర్థిక సాయం 2000కు పెంచారు. మరోపక్క అన్నా డిఎంకే కూడా మహిళలకు 2500 నెలకు 2500 చొప్పున మహిళల ఖాతాలు జమ చేస్తామని అన్నా డిఎంకే ప్రకటించింది. మరోపక్క టీవీకే విజయ్ కూడా అదే రకమైన హామీ ఇచ్చారు. వరుసగా మహిళల ఓట్లు కొల్లగొట్టి అధికారం లేదు. ఇలాంటి సిచ్యువేషన్ లో మీరు చెప్పినటువంటి సందర్భంలోనే వరుస కేసులు, ఎందుకంటే ఆల్రెడీ కరూర్ సభకు సంబంధించినటువంటి కేసు, దాని తర్వాత ఏర్పడినటువంటి కేసులు కానివ్వండి, రీసెంట్ గా అతని భార్య పెట్టినటువంటి కేసు, సో ఈ కేసుల పరంపర ఇలాగే కొనసాగుతుంది కాబట్టి ఎన్నికలలో సో టీవీకే పార్టీ పైన ఈ కేసుల ప్రభావం ఎంతవరకు పడేటువంటి అవకాశం ఉంటుంది అనుకోవచ్చు? సిరాజ్, ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పుడు జనరల్ గా ప్రభుత్వాలు జోక్యం చేసుకునే అవకాశం దాదాపు ఉండదు. ఎందుకంటే ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ కూడా ఆయన సాధారణ ముఖ్యమంత్రిగానే కొనసాగుతారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అనుకోవచ్చు. ఏదైతే కేవలం ముఖ్యమంత్రి పేరుకు మాత్రమే ఉంటారు తప్ప అధికారంలో. అయితే ఇక్కడ ప్రధానంగా ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల ప్రకారం, ఎన్నికల సంఘం ఇచ్చిన నియమావళి ప్రకారం ఏదైతే బహిరంగ సభల్లో భారీ స్థాయిలో లౌడ్ స్పీకర్లు ఉపయోగించకూడదు, ట్రాఫిక్ ఇబ్బంది పెట్టకూడదు, సాధారణ ప్రజలు ఇబ్బంది పడకూడదు అనే కోణంలో ఎన్నికల సంఘం పలు నియమావళి ఈ పార్టీలకు ఇచ్చింది. అయితే ఆ పార్టీని ఆధారం చేసుకుని ముందుకెళ్లాల్సిన నేపథ్యంలో ఏదైతే విజయ్ పర్యటించడం వల్ల స్థానిక ట్రాఫిక్ ఇబ్బందే కాకుండా దాదాపు భారీగా జనసందోహం తరలి రావడం, స్థానిక ప్రజలు ఇబ్బంది పడడం, మరోపక్క అంబులెన్స్ వస్తున్నా కూడా ప్రజలు తప్పుకోవడం, ఇలాంటి వ్యవహారాలు జరిగినప్పుడు మాత్రమే పోలీసులు ఖచ్చితంగా కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. ఈ పరిస్థితిలో విజయ్తో పాటు దాదాపు 5000 మంది కార్యకర్తలపైన కేసులు నమోదు చేశారు. అయితే 5000 మంది కార్యకర్తల పేర్లు పోలీసుల దగ్గర ఉన్నాయా లేదా అనే సమాచారం అయితే మన దగ్గర లేదు. కానీ అయితే ఇది కక్షపూరితంగా చేస్తున్న చర్య. అయితే డిఎంకే ప్రభుత్వం తనపైన కక్షకు పాల్పడుతుంది, తనపైన కుట్ర పనుతుందంటూ విజయ్ చేస్తున్న వ్యాఖ్యలు 5000 మంది పైన ఏకకాలంలో విజయ్తో పాటు 5000 మంది కార్యకర్తల పైన కేసులు నమోదు చేయడం అనేది ఈ తమిళనాడు రాష్ట్రంలో అత్యంత చర్చనీయాంశమైంది. సిరాజ్. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద మాత్రం టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ పైన పెరువల్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. విజయ్తో పాటుగా సుమారు 5000 మంది కార్యకర్తలపైన కూడా కేసులు పెట్టారు. అనుమతికి మించి లౌడ్ స్పీకర్లతో పాటుగా అంబులెన్స్కు ఆటంకం కలిగించారనేటువంటి ఆరోపణలతో ఈ కేసు నమోదైంది. ప్రధానంగా డిఎంకే ప్రభుత్వం పైన విరుచుకుపడుతున్నారు టీవీకే అధినేత విజయ్. అన్యాయంగా టీవీకే కార్యకర్తలపైన కేసులు బనాయిస్తున్నారంటూ కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రధానంగా విలాసవంతమైనటువంటి జీవితాన్ని వదులుకొని ప్రజల కోసమే రాజకీయాలకు వచ్చానంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. సో తనను కేసుల ద్వారా వేధించినా సరే కానీ కార్యకర్తలపైన కేసులు పెట్టడం ఏంటని కూడా ఆయన ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మొత్తం మీద టీవీకే పార్టీ పైన, మరి ముఖ్యంగా విజయ్ పైన ఈ వరుస కేసులు వచ్చేటువంటి తమిళనాడు ఎన్నికలపైన ఏ విధంగా పడతాయో వేచి చూడాలి.